4వ ఎపిసోడ్. నిర్మల, నిజం చెప్తున్నాను వినండి. మనం రోజు చేసే పని మనిషి 10 ఏళ్లలో వెట్టి చాకిరీ చేసిన మనసు చలించదు. కానీ ఒక దేవత, ఒక రాజకుమారి తన పనులు తాను చేసుకుంటేనే చూసి భరించలేను. మిమ్మల్ని చూడగానే ఏ అంతఃపురంలోనూ హంసతూలిక తల్పంపైన దాసదాసీలు సేవలు అందుకుంటూ వైభవంగా జీవించవలసిన వారు అని అనిపిస్తోంది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఏదో విధంగా మీకు సహాయపడాలి, అదే నాకు సంతృప్తినిస్తుంది. మీ ముఖంలో చెరగని నవ్వులు చూడాలి, అదే నా జీవితాశయం. నిర్మల అతడి మాటలకు కరిగిపోయింది. మీ వంటి స్నేహితుడు లభించడం నా అదృష్టం అన్నదామె. అదృష్టం నీది కాదు, నాది. ఎంత డబ్బిచ్చినా తిరుపతి వెంకన్న దర్శనం అరగంటకు మించి ఉండదు. మిమ్మల్ని ఇలా ఎంతసేపటి నుంచో చూడగలగడం నా అదృష్టం. అది మీ అభిమానం అని మళ్ళీ బట్టలు మార్చుకొని వస్తాను. అవతల నాకు చాలా పనులున్నాయి అందే నిర్మల. అందుకు సాయం చెప్తున్నానుగా, ఏంటని అడగరే? చెప్పండి. మీరు ఈ దుస్తుల్లో ఇలాగే ఉండి నన్ను చూస్తూ ఉండండి, మీ కళ్ళ ముందే ఆ పనులన్నీ అయిపోతాయి అన్నాడు సాగర్. అంటే ఆ పనులన్నీ మీరు అని? వద్దు అందే నిర్మల. ఈ ఒక్కరోజుకు వద్దనడానికి వీల్లేదు అన్నాడు సాగర్. అయితే నిర్మల ఒక పట్టాన అంగీకరించలేదు. మంచి మాటలతో సాగర్ ఆమెను ఒప్పించి, మిమ్మల్ని చూస్తూ కూర్చుంటే నాకు తెలియకుండానే ఆకాశాన్ని కూడా పిండి చేయగలను అనే అనిపిస్తుంది. నిన్ననే నాకు తెలిసింది ఆ విషయం అన్నాడు. నిర్మల నాలిక ఖర్చుకుని, నిన్న మీరు చేసిన సహాయానికి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు నేను అంది. ఎంత చేసినా దేవి భక్తుడికి రుణపడదు, భక్తుడే దేవికి రుణపడతాడు. పదండి అన్నాడు. ఆ తర్వాత అతడు పనులు చేస్తుంటే ఆమె నిలబడి చూసింది. అది ఆమెకి ఇబ్బందిగానే ఉన్నా తప్పడం లేదు. ఇలాంటి పనులు నేను మా అమ్మకు చేశాను. నా సేవలు అందుకునే అర్హత ఆమెకు లేదు. నా పనులకు ఆమె సంతోషించనూ లేదు. మీకు సేవలు చేసుకుంటే నాకెంతో తృప్తిగా ఉంది అన్నాడు సాగర్. నాకు మీరు సేవలు చేయడం ఎందుకు? రాణిని రాణిలాగా చూడాలనుంది. మిమ్మల్ని మహారాణి హోదాలో చూడాలి అని అనుకున్నా. నా కోరిక తీరడానికి ఇంతకు మించిన ఉపాయం ఏముందో మీరే చెప్పండి. మీరు మరీ ఆకాశానికి ఎత్తేస్తున్నారు నన్ను అందే నిర్మల సిగ్గుతో. ఆమె ముఖం ఎర్రబడి అప్పుడే విచ్చుకున్న గులాబీలాగా ఉంది. నేనేమంటున్నానో నాకు తెలియదు, కానీ అది చంద్రుడికో నూలిపోగు, ఉడతాభక్తో అని మాత్రమే అనిపించుకుంటుందని నాకు తెలుసు. నిర్మల ఇంకా మరీ మాట్లాడలేదు. అతడు చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు ఆమె గ్రహించింది. అతడి మాటలు ఆమెకు నచ్చాయి. అంతేకాదు, అతడు ఆమెను నమ్ముతుంది. వరుసగా అతడు పనులన్నీ చేశాక, ఇప్పుడు మనం కాసేపు తీరిగ్గా కబుర్లు చెప్పుకోవచ్చు అన్నాడు అతను. ఇంకా బట్టలు మార్చేసుకుంటానే అందే నిర్మల. అప్పుడే? అమ్మ వచ్చేస్తే? ఇంకో గంటైనా రాదా అమ్మ? నిర్మలకు ఆ బట్టలు అప్పుడే విప్పాలని లేదు, కానీ మాణిక్యాంబ వస్తుందన్న భయం ఉన్నది ఆమెకు. ఇంకా కబుర్లే ఉంటాయి అంది నిర్మల. దేవి దర్శనమైనప్పుడు కాళిదాసు నోట ఆగకుండా కావ్యాలు పుట్టుకొచ్చాయి. ఒక్క క్షణం మీరు అలాగే, నేను చెప్పవలసింది కొంత ఉంది, మీరు అలా నిలబడితే నేను చెప్పేస్తాను అంది నిర్మల గంభీరంగా. ఉన్నట్టుండి ఆమె అలా అనేసరికి సాగర్ తెల్లబోయాడు. తన కష్టమంతా వృధా కాదు కదా అని భయపడ్డాడు అతను. చెప్పండి. మీ మాటలు వీణానాదంలా ఉన్నాయి. అసలు మిమ్మల్ని మాట్లాడించాలనే నేను మాట్లాడుతున్నది. నేను చెప్తుంది విని మీరేం అనుకోకూడదు అందే నిర్మల. సాగర్లో భయం పెరిగింది. వ్యవహారం చంచలరావు విషయంలో లాగే ఇప్పుడు బెడిసికొట్టదు కదా అని అనుకున్నాడు అతను. మీరు నన్ను శపించినా అదే వరం అనుకుంటాను. నేనేమనుకోను, చెప్పండి అన్నాడు. మీరు నన్ను దేవత అన్నారు, అందుకు కారణం మీ అభిమానం కావచ్చు. కానీ నేను దేవతని కానని నాకు తెలుసు. నేను అసహాయురాల్ని, ఎవ్వరిని దేనికి ఎదిరించలేను. నా భవిష్యత్తుపై కూడా నాకు ఎలాంటి పెద్ద ఆశలు కూడా లేవు. దేవుడిచ్చిన దాంతో సరిపెట్టుకుంటాను. మా అమ్మ నాలో దేవతను చూడడం లేదు, దెయ్యాన్ని చూస్తోంది. అయినా నేను దెయ్యాన్నని అనుకోవడం లేదు. వాస్తవ జీవితం తెలుసుకొని మసులుతున్నాను. అయితే ఈరోజు నాకు నేను నిజంగా దెయ్యాన్నేమో అని అనిపిస్తోంది. ఎందుకు? అప్రయత్నంగా అడిగాడు సాగర్. రాజకుమారి, దేవత, మహారాణి అని నన్ను అంటున్నారు మీరు, కానీ అది వాస్తవంలో నిజం కాదు. అదంతా మే ఊహ. అయితే మీరు రాజకుమారుడు అన్నది వాస్తవంలో కూడా నిజం. నన్ను సానుభూతితో అభిమానించిన మీలో దైవ స్వరూపం ఉంది. వయసును బట్టి
రాజకుమారుడు అనాలి తప్పితే మీరు నిజంగా మహారాజ వైభోగంలో ఉన్నారు. ఇలాంటి మీరు నన్ను అభిమానించారు. ఫలితం ఏంటి? అంట్లు తోముతున్నారు, బట్టలు ఉతుకుతున్నారు, కూరలు తరుగుతున్నారు, వంట చేస్తున్నారు. సాగర్ మధ్యలో ఆమె నాపి, నిర్మల, ఇవన్నీ నేను మనస్ఫూర్తిగా నా ఇష్టంతో చేస్తున్నాను అన్నాడు. ఆ విషయం నాకు తెలుసు. కానీ నేను దేవతనైతే నన్ను అభిమానించిన వారి స్థాయికి నేను ఎదిగి వారిని సుఖపెట్టగలుగుతాను. దెయ్యాన్ని కాబట్టే నన్ను అభిమానించిన వారిని నా స్థాయికి దింపి కష్టపడుతున్నాను అందే నిర్మల. ఆమె మాటలకు సాగర్ దిమ్మరబోయాడు. నిర్మల చాలా తెలివైంది. పరోక్షంగా అతడిని ఆమె తప్పుపడుతోంది, వెక్కిరిస్తోంది. తలుచుకుంటే నువ్వు నన్ను నీ స్థాయికి తీసుకెళ్లగలవు, కానీ మాటలతోనే సరిపెడుతున్నావని ఆమె నిలదీస్తోంది. ఐఎమ్ సారీ నిర్మల అన్నాడు సాగర్. సారీ దేనికి అంది నిర్మల. సాగర్ ఆమె ముఖంలోకి చూశాడు. నిర్మల కళ్ళలో ఆశ్చర్యం ఉంది. సారీ దేనికి? ఆమె మాటలు పదే పదే మననం చేసుకున్నాడు అతను. తను తప్పు చేస్తున్నాడు, అందుకని అన్ని తన కోణంలోంచే ఆలోచించి మాటిమాటికి పట్టుబడిపోయానేమోనని భయపడుతున్నాడు. నిజానికి నిర్మల తనను తప్పుపట్టడం లేదు, తన చేత పనులు చేయించుకున్నందుకు బాధపడుతోంది. నిర్మల అందంలో మచ్చలేదు, మనసులోనూ మచ్చలేదు. స్వచ్ఛతకు మారుపేరు కావడం వల్ల ఆమె పేరు నిర్మల. ఆ పేరుకే సార్థకత అని అనిపించింది. కానీ తను ఆమెను మోసం చెయ్యాలి అని అనుకుంటున్నాడు. ఎందుకు? స్వార్థం, భౌతికం. తన ఆలోచనలు ఇలా వెంటాడుతున్నాయంటే సెంటిమెంట్ని జయించగలవా అని అడిగాడు చెంచలరావు. నో సెంటిమెంట్స్ అన్నాడు అతను. నిర్మలను తాను మోసగించగలడా? నో సెంటిమెంట్స్. అతడి మాటలే అతడి చెవుల్లో గింగిరమంటున్నాయి. అదే తన ఆశయం అనుకున్నాడు. ఒకసారి ఆమెను వశపరుచుకున్నాక ఆమె అంటే మోజు తగ్గిపోతుంది. అంతగా కావాలంటే అప్పుడే ఆమెకు వేరే సంబంధం ఏదైనా మంచి చూసి పెళ్లికి డబ్బు సహాయం చేయొచ్చు. అంతకు మించి న్యాయం చేయలేడు ఆమెకు, అనవసరం కూడా. నిర్మల చెప్తూనే ఉంది, నాలో ఆశలు లేవు, పెద్ద కోరికలు లేవు, వాస్తవాన్ని సరిపెట్టుకుని జీవించగలను అని. తనతో జీవితమే ఒక అనుభవం ఆమెకు. ఇది ఆమెకు వరం, కానీ తను ముందుగా అలా మాట్లాడకూడదు. అప్పుడు తనకు చెంచలరావుకు తేడా ఉండదు. కొంతకాలం పాటు ఆమెను భ్రమలో ఉంచాలి. మీరేదో ఆలోచిస్తున్నారు, నేను ఇప్పుడే వస్తాను అని నిర్మల అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాగర్ ఆమెను వారించలేదు. కొద్ది క్షణాల్లోనే నిర్మల తిరిగొచ్చింది. ఆమె కాసేపటి క్రితం ధరించిన దుస్తులు ఇప్పుడు ఆమె చేతుల్లో ఉన్నాయి. ఆమె మామూలు దుస్తుల్లో ఉంది. మీ బట్టలు మీకు తిరిగిచ్చేస్తున్నాను అందే నిర్మల. అవి మీకోసమే అన్నాడు సాగర్. కావచ్చు, కానీ ఈ బట్టలు నా బట్టలుగా చెప్పుకోలేను, దాచుకోలేను. వీటిని మా వాళ్ళ ఎదుట ధరించలేను. అలాంటి పరిస్థితిలో ఉన్నాను నేను. ప్రత్యేకంగా మీకోసమే కొన్నాను. ఇవి నేనేం చేసుకోను? ఎప్పుడైనా నేను మీ దగ్గరకు వస్తే అప్పుడు కట్టుకుంటానులేండి అని దయించి ఒక్క మాట చెప్తాను వినండి. ఇక మీరు నన్ను కలుసుకోవద్దు అందే నిర్మల. ఎందుకని అన్నాడు సాగర్ దెబ్బతిన్నట్టు. మీ పరిచయం నాలో సహనాన్ని అంతం చేస్తోంది, కొత్త ఆశలు రేపుతోంది, నా గురించి నేను గొప్పగా భావించుకునేలా చేస్తోంది. అందుకు ఫలితం కొత్త నరకం అనుభవించడమే అంది నిర్మల. నిర్మల విషయానికి వస్తోందని, ఉత్త కబుర్లతో తన పరిచయం కొనసాగదని అతడికి అర్థమైంది. అందుకే పోనీ మన పరిచయం కొత్త స్వర్గానికి దారితీస్తే మీకు ఇష్టమేనా అని అడిగాడు సాగర్. అంటే నిర్మల, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాను అన్నాడు సాగర్. నిర్మల తెల్లబోయి వద్దు అంది. ఏ, నేనంటే మీకు ఇష్టం లేదా అన్నాడు సాగర్. ఇష్టాల గురించి ఆలోచించే అవకాశం కూడా నాకు లేదు, కానీ నేను మీకు తగను అని నాకు తెలుసు. ఎందుకు? సూర్యుడు వెలుగునిస్తాడు, చంద్రుడు వెన్నెల కాస్తాడు, మొక్కలు పూలు పోస్తాయి. కొన్ని ప్రశ్నలకు ఎందుకు అన్న ప్రశ్న ఉండదు. చూడగానే తెలిసే విషయాలవి. చూడగానే తెలిసేది ఎవరికి? ఈ ప్రపంచానికి. ప్రపంచం అంటే మీ కుటుంబం, మీ స్నేహితులు. ఉన్నట్టుండి పెట్ట దారిలోకి వచ్చింది అని గ్రహించాడు సాగర్. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోదలుచుకున్నాడు. నా కుటుంబం గురించి నాకు బెంగలేదు, వాళ్ళ మాటలు నేను లెక్క చేయను. కానీ అవసరానికి నన్ను ఆదుకున్న నా స్నేహితుల మాటకు నేను విలువిస్తాను. వాళ్ళు నా ఎన్నికను హర్షించగలరని నా నమ్మకం. నాకు నమ్మకం లేదు. నా నమ్మకాన్ని నేను రుజువు చేసుకోగలను, కానీ అందుకు మీరు నన్ను నమ్మాలి అన్నాడు సాగర్.
అయినా ఈ రుజువులన్నీ ఎందుకండి అందే నిర్మల. అప్పుడు కానీ మన పెళ్ళికి మీరు ఒప్పుకోరుగా. అందని పండుగ ఆశించాను నేను. ఇప్పుడు నాకంతా అర్థమైంది. నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదు, అందుకే ఈ డొంక తిరుగుడుగా చెప్తున్నారు. అందుకే కాదు, నా అదృష్టం వేరొకరికి దురదృష్టం అవ్వకూడదు. ఆ మాటలు తనన్నాడా నిర్మల అన్నదా అని ఒక్క క్షణం మదనపడ్డాడు సాగర్. తర్వాత నెమ్మదిగా, ఒకసారి మిమ్మల్ని నా స్నేహితులకు చూపిస్తాను, వాళ్ళ అభిప్రాయం మీరు చెప్తారా విందురుగానే. నా అదృష్టాన్ని వాళ్ళు ఆగకుండా పొగుడుతూ ఉంటే మీ విలువ మీరు తెలుసుకుందరు కానీ అన్నాడతను. మీ స్నేహితులు నన్ను ఎలా చూస్తారు అందే నిర్మల. ఇక్కడికి తీసుకుని రావడం బాగుండదు, మీరే నేను చెప్పిన చోటికి రాగలరా అన్నాడు సాగర్. నేనా? అది అసాధ్యం అందే నిర్మల. తను ముందుగా ఆలోచించుకొని ఉన్న పథకాన్ని అప్పటికప్పుడు తట్టినట్టు గొప్పగా నటించసాగాడు సాగర్. ఒక్కొక్కటిగా స్ఫురిస్తున్నట్టు భ్రాంతిని నిర్మలకు కూడా కలిగేలాగా చేస్తున్నాడు. నిర్మల అతడి నటనను వాస్తవమే అని అనుకుంది. వచ్చే మంగళవారం నాడు ఊళ్ళో సినీ గాయకులు, సినీ దర్శకులు మ్యూజికల్ నైట్ ఉంది. దానికి కొందరు సినిమా తారలు కూడా వస్తున్నారు. టికెట్ 10 రూపాయల నుండి 500 వరకు ఉంటుంది. సాగర్ రామారావు కుటుంబానికి 4 టికెట్లు ఇస్తాడు. తనకు ఎవరో ఇచ్చారని, తనకు వెళ్ళే ఉద్దేశం లేదని చెప్తాడు. వాళ్ళ కోసం రాను పోను కారు ఏర్పాటు చేస్తాడు. సాయంత్రం 5:30కు కారు వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ 7 గంటలకు రామారావు ఇంటికి కారు వస్తుంది. అందులో నిర్మల ఎక్కాలి. నాకు భయంగా ఉంది. ఇది భయానికి సంబంధించిన విషయమేం కాదు, మీకు నా మీద నమ్మకం ఉండాలి అన్నాడు సాగర్. నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతాను అంది నిర్మల. అయితే తప్పకొస్తారుగా అన్నాడు సాగర్. నిర్మల బదులు ఇవ్వలేదు. ఆమె సమాధానం కోసం కాసేపు ఎదురుచూసి, నేనింకా మిమ్మల్ని కలవను, ఆలోచించుకుందుకు మీకు ఇంకా 4 రోజుల వ్యవధి ఉంది అన్నాడు సాగర్. నేను ఒకటి అడుగుతాను, చెప్తారా అందే నిర్మల. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఉన్నాను, అందువల్ల నాకు మంచితనం అంటే నమ్మకం పోయింది. నేను మిమ్మల్ని అనుమానిస్తే అప్పుడు తప్పు నాదే అవుతుంది. అయినా అడుగుతున్నాను, నన్ను మీరు మోసం చేయరు కదూ అంది నిర్మల. మిమ్మల్ని మోసం చేస్తే నన్ను నేను మోసం చేసుకున్నట్లే. అయినా మీకు ఈ అనుమానం ఎందుకు వచ్చింది? ఎందుకో చెప్పనా అన్నాడు సాగర్ కుతూహలంగా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంది నిర్మల. ఆ మాటకు సాగర్లో నిలువెల్లా పులకింత కలిగింది. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదూ అంది నిర్మల. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారు కదూ? మీరు నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం మీకు కృతజ్ఞురాలనై ఉంటాను. నా గురించి మీకున్న భావనలన్నీ నిజం చేస్తాను. నేను ఇన్నాళ్ళుగా లభించడం మీ అదృష్టమన్న భావన మీకేగాక చుట్టుపక్కల వారందరికీ కూడా కలిగే విధంగా నా ప్రవర్తనను తీర్చిదిద్దుకుంటాను. ఒక్క మాటలో చెప్పాలి అంటే నా జీవితాన్ని మీకే అంకితం ఇచ్చేస్తాను. సాగర్ తెల్లబోయి, నిర్మల, అంత అదృష్టానికి నేను తగను అన్నాడు. ఆ నిర్ణయం మీది కాదు, నాది అని. నన్ను నిజంగా పెళ్లి చేసుకుంటానని నా చేతిలో చెయ్యేసి చెప్పండి అంది నిర్మల. సాగరు తటపటాయించాడు. నిర్మల చేయి చాచి అతడికి ఎదురుగా నిలబడింది. సాగర్ ఆమె చేతినే చూస్తున్నాడు. కుసుమ కోమలంగా ఉన్నది ఆ చెయ్యి. అప్పుడు ఆమె చేతిని తాకాలంటేనే అతడికి భయమేసింది. నాకు ఒట్టంటే నమ్మకం లేదు అన్నాడు సాగర్. నాకుంది అంది నిర్మల. కానీ నిర్మల, పెళ్ళయ్యేదాకా నేను మిమ్మల్ని తాకలేను, అంతవరకు నా మాట నమ్మండి అన్నాడు సాగర్. అతడప్పుడు మనసులో ఆషాఢభూతికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. ఈ మంత్రం నిర్మలపై బాగా పనిచేసింది. ఆమె చటుక్కున చెయ్యి వెనక్కు తీసుకుంది. సాగర్పై ఆమెకున్న గౌరవం అప్పుడు రెట్టింపైంది. ఇంతలో తలుపు చప్పుడైంది. మై డియర్ ఫ్రెండ్, 10,000 రెడీ చేసుకో అన్నాడు సాగర్. ఎందుకు? నా కార్యక్రమం జయప్రదంగా ముగిసింది. ఇంకా నేను మంగళవారం దాకా గది కూడా వెళ్ళను అన్నాడు సాగర్. అంటే మంగళవారం నాడు సాయంత్రం నువ్వు నా ఆఫీస్ గదికి ఎదురుగా ఉన్న బస్ స్టాప్లో నిలబడు. సరిగ్గా 7:15కి 7:30కి మధ్య నా ఇంటి ముందు ఒక కారు ఆగుతుంది. అందులోంచి నిర్మల దిగి నా గదికి వస్తుంది. ఆ తర్వాత నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. చెంచలరావు తెల్లబోయి, నువ్వు నిజమే చెప్తున్నావా అన్నాడు. ఇప్పుడు నేనేం చెప్పి మాత్రం ప్రయోజనం ఏంటి? మంగళవారం నాడు నువ్వే చూసి తెలుసుకుందు కానీ అన్నాడు సాగర్. నేను నిన్ను నమ్ముతాను కానీ అసలు ఇదంతా ఎలా సాధించావో నాకు చెప్పు అన్నాడు చెంచలరావు. ఏముంది, వియ్యానికైనా కయ్యానికైనా సరివారు ఉండాలి. నాకు ఒక సవతి తల్లుందని
అష్ట కష్టాలు పడ్డానని చెప్పాను. ఆమెపై నేను సానుభూతి చూపించాను, నాపై ఆమె సానుభూతి చూపించింది. అదే మా ప్రేమకు బలాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఆమె నన్ను త్రికరణ శుద్ధిగా ప్రేమిస్తోంది. అంటే నిజంగా పెళ్లికి ముందే నీకు లొంగిపోతుంది అంటావా? ఆడదాని గురించి నీకు తెలియదు బ్రదర్. ఒకసారి ఎలాగో నమ్మించాము అంటే ఆ తర్వాత మన కోసం తన ప్రాణాల్ని తృణప్రాయంగా చూస్తుంది. నాకు తెలియక అడుగుతాను, నీకెంతమంది ఆడవాళ్ళతో అనుభవం ఉందేమిటి అన్నాడు చెంచలరావు. ఇలాంటి విషయాల్లో స్వానుభవం అక్కర్లేదు, లోక జ్ఞానం కావాలి. ఉదాహరణకు నిర్మలను వశపరుచుకుందుకు వనజాక్షి పరిచయం నీకేమైనా సహకరించిందా? ఏ ఆడదానితోనూ పరిచయం లేకుండానే తలుచుకోగానే నేను నిర్మలను వశపరుచుకున్నాను అన్నాడు సాగర్. నీ గురించి నా బాగా తెలుసు. కబుర్లకు బాగానే చెప్తావు కానీ మోసం చేయలేవు, అందులోనూ నమ్మిన ఆడదాన్ని. మై డియర్ ఫ్రెండ్, తెల్లని మన్ని పాలు, నల్లని మన్ని నీళ్లు అనుకుంటూ కూర్చున్నావంటే వ్యాపారంలో పైకి రాలేవు నువ్వు అన్నాడు సాగర్. నిర్మలతో నీ వ్యవహారం అరవిందకు తెలిస్తే? తెలియదు. నేను చెప్తే? ఓహో, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బ్లాక్మెయిల్ కాదు, అసూయ. నాకు దక్కని నిర్మల నీకు దక్కుతూ ఉంటే ఎలాగో అలా ఆపాలి అని అనిపిస్తోంది అన్నాడు చెంచలరావు. అంత పని మాత్రం చేయకు. నిర్మలతో నా అవసరం గడిచిపోయాక నేను ఆమె ముఖం కూడా చూడను. అప్పుడు నువ్వామెను ఆ సంబంధం గురించి బ్లాక్మెయిల్ చేసినా వశపరుచుకో. ఆ ట్రిక్ వనజాక్షి మీద పనిచేయకపోయినా నిర్మలపై పనిచేస్తుంది. ఓ, ఎంగిల్కూడు నాకెందుకు? ఓహో, వనజాక్షి ఎంగిల్కూడు కాదా? చెంచలరావు తడబడి, సరేలే ఆలోచిస్తాను. నా 10,000 నిలబెట్టుకునేందుకు నా ప్రయత్నాలు నేను చేస్తానని మర్చిపోకే అన్నాడు. ఒకరి ప్రయత్నంలో ఒకరు జోక్యం చేసుకోకూడదన్నది షరతు మనది అన్నాడు సాగర్. అలాంటి షరతులేవి నాకు గుర్తులేవు, కానీ నేను నీ వ్యవహారంలో జోక్యం చేసుకున్న విషయం నీకు తెలియనివ్వను అన్నాడు చెంచలరావు. రండి రండి అల్లుడు గారు అంటూ మర్యాదగా ఆహ్వానించింది మాణిక్యాంబ. త్రినాథరావు నవ్వుతూ లోపలికొచ్చి, మావయ్య గారు కనిపించరే అన్నాడు. ఆయన బజార్లోకి వెళ్ళారు. పిల్లలేమో చదువుకుంటున్నారు. నా వ్యవహారం అంతా సెటిల్ అయిపోయినట్టే, వచ్చే నెలలో ముహూర్తం పెట్టించవచ్చు అన్నాడు త్రినాథరావు. అంతా మా అదృష్టం అంది మాణిక్యాంబ. ఇద్దరూ కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్నాక, నిర్మల ఇంట్లో లేదా? ఒకసారి మాట్లాడాలి అన్నాడు త్రినాథరావు. వచ్చేస్తోంది, ఒక 10 నిమిషాలు ఆగండి అంది మాణిక్యాంబ. తర్వాత ఆమె లోపలికి వెళ్ళి నిర్మలకు మంచి బట్టలేసి త్రినాథరావు దగ్గరకు పంపింది. అతడు ఆమెను చూస్తూనే, ఏ నేను గుర్తున్నానా అన్నాడు. అంది నిర్మల. మధ్యలో ఎప్పుడైనా గుర్తొచ్చానా? నిర్మల తల అడ్డంగా ఊపింది. నిజం చెప్పాలంటే సిగ్గేస్తోంది కదూ, అందుకని అలాగంటున్నావు. సరేలే కానీ నేనంటే నీకు ఇష్టమేనా? నిర్మల మాట్లాడలేదు. నేను అడిగిన దానికి బదులివ్వాలి. నాకు తెలియదు అంది నిర్మల. మరెవరికి తెలుసు? అమ్మకి. పోనీలే, అమ్మ ఇష్టమే, నీ ఇష్టం అవునా? నిర్మల తల ఊపింది. వచ్చే నెలలోనే మన పెళ్ళి. మరి అమ్మ నీకు చెప్పిందా? ఎంత హుందాగా, ఎంత నిర్భయంగా, ఎంత మోటుగా అతడు ఆ విషయం చెప్పాడో నిర్మల గ్రహించింది. తల అడ్డంగా ఊపింది. పరికిణి కట్టుకుంటే మరి చిన్న పిల్లలా కనపడుతున్నావు. చీర కట్టుకుంటే మన ఇద్దరి ఈడు జోడు ఎంతో బాగుంటుంది. ఒకసారి చీర కట్టుకురా. నిర్మల అదృష్టం కొద్దీ అప్పుడే రామారావు వచ్చాడు. త్రినాథరావు మాటలు ఎలా ఉన్నా చూపుల్లో అతడు ఆమెను తినేస్తున్నాడు. అది నిర్మలకు చాలా ఇబ్బందిగా ఉంది. తండ్రి రాగానే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినా త్రినాథరావు ఆలోచనలు ఆమెను విడవలేదు. వచ్చే నెలలో ముహూర్తం అంటున్నాడు అతను. తనకింకా పెళ్లి కాలేదని, అప్పుడే పెళ్ళైపోయినట్లు మాటలు, చూపులు. ఒట్టు వేయమని తను చేయి సాచితే, వివాహం కానిదే నేను నిన్ను తాకను అన్నాడు సాగర్. మంగళవారం సాయంత్రం 7 గంటలు. నిర్మల అందుకు ఎదురు చూస్తోంది. కానీ ఈలోగా సోమవారం మధ్యాహ్నం 2 గంటలు వచ్చింది. నిర్మల, నీ విషయంలో నేను పెద్ద తప్పు చేశాను. అందుకు ప్రాయశ్చిత్తం కోరి వచ్చాను అన్నాడు చెంచలరావు. ఏమిటది అందే నిర్మల చిరాగ్గా. నీ అసహాయ స్థితిని కనిపెట్టి నిన్ను వంచాలని నేను ఇక్కడికి వచ్చాను. కానీ నీ తెలివి నన్ను కాపాడింది. ఆ తర్వాత సాగర్ నిన్ను వంచాలి అని అనుకున్నాడు. అతడి తెలివి నీ తెలివిని జయించింది. నీకెలా తెలుసు? నిన్ను తన గదికి రప్పించుకుంటానని సాగర్ నాతో 10,000 పందెం కట్టాడు. ఆ పందెంలో నేను నష్టపోయేది డబ్బు మాత్రమే. కానీ నువ్వు? స్టాప్ ఇట్ అందే నిర్మల. నేను నిజం చెప్తున్నాను. కావాలంటే కొనుక్కొని చూడు. సాగర్కి సవితి తల్లి లేదు, ఎవరూ లేరు.
అతడి కన్న తల్లి ఇప్పటికీ నిక్షేపంలా ఉంది. అతడికి కష్టాలంటే అసలు ఏమిటో తెలియదు. చిన్నతనం నుంచి అందమైన జీవితం, మధురమైన అనుభవాలు, అది వాడి జీవితం. ఇంకా చెప్పాలంటే వాడి పెళ్లి కూడా నిశ్చయమైపోయింది. ఆమె పేరు అరవింద. నిర్మల తెల్లబోయి అతడి వంక చూసి, నువ్వంతా నిజమే చెప్తున్నావా అన్నాడు. అవును, సాగర్ వంచకుడు. మామూలు వంచకుడు కాదు, నయ వంచకుడు. అతడు ఎలాంటి వాడంటే నీతో తన అవసరం తీరిపోయాక ఆ విషయం చెప్పి నిన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను ప్రయోజనం పొందమన్నాడు. ఛీ అంది నిర్మల. దేవుడి సాక్షిగా నేను నిజం చెప్తున్నాను. సాగర్ గురించి నాకు బాగా తెలుసు. వాడికి ఒట్టంటే విపరీతమైన నమ్మకం. అరవిందని పెళ్లి చేసుకుంటానని వాడు ఒట్టేసి మరీ ఆమెకి చెప్పాడు. నువ్వు కూడా వాడిని ఒట్టు వేయమని, అప్పుడు వాడి బండారం బయటపడుతుంది అన్నాడు చంచలరావు. నిర్మలకు వెంటనే తను చేయి చాచడం, వివాహానికి ముందు ఆమె శరీరాన్ని తాకనని సాగర్ అనడం గుర్తొచ్చింది. ఔన్నత్యంలో నీచత్వం. నిర్మల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిర్మల, నేను నీకు అన్యాయం చేయాలి అని అనుకున్నాను, కానీ చేయలేకపోయాను. నేను దుర్మార్గుడినే కావచ్చు, కానీ నువ్వనుకున్నంత ప్రమాదకరమైన వ్యక్తిని కాదు. తెలివి ఉంటే దుర్మార్గుల బారి నుంచి తప్పించుకోవచ్చు, కానీ నయ వంచకుల బారి నుంచి తప్పించుకోవడం ఇంచుమించు అసాధ్యం. ఎంతకు నువ్వు నాకు చెప్పదలుచుకున్నది ఏమిటి? నువ్వు ఊహించని ప్రమాదంలో ఉన్నావు. నిన్ను నువ్వు కాపాడుకోవాలి అన్నాడు చంచలరావు. అందువల్ల నీకు ప్రయోజనం? ఒక మంచి పని చేశాను అనే తృప్తి కాదు. నీకు దక్కంది సాగర్ కూడా దక్కకుండా చేశాను అన్న తృప్తి. నీ స్నేహితుడి అదృష్టానికి అసూయ. చంచలరావు తెల్లబోయి, పోనీ అలాగే అనుకో, కానీ అది నీకు మేలే చేస్తుందిగా అన్నాడు. నీకు నిజంగా నా గురించి వ్రేద ఉందా అంది నిర్మల. ఉంది. అయితే వచ్చే నెలలో ఓ రెండో పెళ్లి మోటి మనిషితో నా పెళ్లి జరగబోతోంది. అది ఆపడానికి నువ్వేమైనా చేయగలవా? నేనేం చేయగలను అన్నాడు చంచలరావు. అది ఆపలేనప్పుడు ఇది ఆపి ప్రయోజనం లేదు. రెండో పెళ్లి వాడికి రెండో పెళ్ళాం తప్పు కాదు అంది నిర్మల. అంటే చంచలరావు అన్నాడు. నువ్వు 10,000 సిద్ధం చేసుకో, పందెం ఓడిపోతావు అంది నిర్మల. నువ్వు నిజమే చెప్తున్నావా అంది అరవింద. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పలేదు అన్నాడు చంచలరావు. సాగర్కి ఇలాంటి పాడుబుద్ధి ఎందుకు పుట్టింది? అది నాకు తెలీదు. అరవింద క్షణం ఆలోచించి, ఇది నాకు నువ్వెందుకు చెప్పావంది. సాగర్ బుద్ధి పెడదారి తొక్కుతోందని నేను హెచ్చరించాను. దానికి అమ్మాయిని తన గదికి రప్పించుకుంటాను అన్నాడు. అటు ఒక అమాయకురాలి జీవితం, ఇటు స్నేహితురాలి ఆశలు కూలిపోకుండా నిలబెట్టాలి అన్నది నా తాపత్రయం అన్నాడు చంచలరావు. ఇందువల్ల నువ్వు సాధించేదేంటి? నాకు తెలియదు. ఇప్పుడు నేనేం చేయాలంటావు? చెప్తే నేను చెప్పినట్టు చేస్తావా? వెళ్ళి నిర్మలను హెచ్చరించు. ఏమని? సాగర్ మోసగాడని. సాగర్ నిజంగానే మోసగాడా? అవును కదా. మరి నేను మోసగాడిని పెళ్లి చేసుకుంటానా? చంచలరావుకి ఏమనాలో తెలియక, ఏమో సాగర్ విషయంలో నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ప్రేమ గుడ్డిది అన్నాడు. నా ప్రేమ గుడ్డిది కాదు. నేను మోసగాడిని పెళ్లి చేసుకోను. అంతా నీ ఇష్టం. సాగర్ని నేను పెళ్లి చేసుకున్నప్పుడు నిర్మలను అతడు మోసం చేస్తే నాకేంటి? అయితే ఏమంటావు అన్నాడు చంచలరావు. సాగర్ని నేను నమ్ముతున్నాను. అతడు నా మీద ఒట్టేశాడు. నన్ను అతడు మోసం చేయడు అంది అరవింద. సాగర్ తప్పు చేయబోతున్నాడు. తలుచుకుంటే నువ్వు ఆపగలవు. సాగర్ తప్పు చేయడు. రేపు సాయంత్రం నాతో రా. నిజం నీకే తెలుస్తుంది. కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావని నాకు తెలుసు. కానీ మిస్టర్ చంచలరావు, సాగర్ నీకంటే ముందే అన్నీ నాకు చెప్పాడు. నీ నుంచి 10,000 గుంజడానికి నాతో తమాషా చేస్తున్నానని, అందుకు నిర్మల అనే అమ్మాయి సహకరిస్తోందని. చంచలరావు తెల్లబోయాడు. ఎప్పుడు అన్నాడు. ఎప్పుడైతేనే, కానీ 10,000 కోసం మనుషుల జీవితాల్లో చిచ్చు పెట్టకు. పోనీ ఒకసారి వచ్చి జరిగేది చూడకూడదు. అలా వస్తే సాగర్ని అనుమానించినట్టు అవుతుంది. అతన్ని నేను ఎప్పుడు అనుమానించలేను. అంతా నీ దురదృష్టం చిరాగ్గా అన్నాడు చంచలరావు. దురదృష్టం నాది కాదు, నీది. 10,000 సిద్ధం చేసుకో. చంచలరావు అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. అప్పుడు అరవింద తన పక్కనే ఉన్న ఫోటో తీసి ఒక నెంబర్ డయల్ చేసింది. సాగర్ స్పీకింగ్ అంది అవతలి కంఠం. నేను అరవిందను. ఇప్పుడే చంచలరావు వచ్చి
మీరిద్దరూ 10,000 పందెం కాసుకుని ఒక అమ్మాయిని మోసం చెయ్యాలి అని అనుకుంటున్నారని, అందులో నువ్వు ఇప్పుడు నెగ్గుతున్నావని, నిర్మల అనే అమ్మాయి రేపు రాత్రి నీ ఆఫీస్ గదికి వస్తుందని చెప్పాడు. జరగబోతున్న ఘోరాన్ని ఆపమని నన్ను వేడుకున్నాడు. కథ వచ్చే ఎపిసోడ్లో కొనసాగుతుంది. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.